అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించబడిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు దీవెనలతో శుభములతో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఈ దినము నిండారా మీకు శుభం కలగాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలో వెలసిల్లాలని, ఈ 2వ వారంలో 2వ శుక్రవారం ఉదయకాల సమయంలో మీరందరూ దేవుని సన్నిధిలో ఉండటము దేవుడిచ్చిన భాగ్యం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. మరి మారు మనస్సు జీవితానికి పునాది అనేటటువంటి ఒక విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు మరి ప్రత్యేకమైన రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మొదటిగా మారు మనసు యొక్క ప్రాముఖ్యత గురించి మనం అర్థం చేసుకోవాలి. మారు మనసు అనేది కేవలం మనం చేసే తప్పులకు భయపడటం లేక దేవుని సన్నిధిలో కొంత కన్నీరు కార్చడం అనేటటువంటిది కాదు. కానీ మరి మారు మనసు యొక్క ప్రత్యేకమైన విధానం ఏమిటంటే మనస్సు మారాలి. మనస్సు మారాలి. మన పాత జీవితము నశించిపోవాలి. మన పాత జీవితము విసర్జించబడాలి. అంటే మన ఆలోచన సరళిలో, మన యొక్క జీవిత విధానంలో ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఆధ్యాత్మికమైన మార్పు నిజముగా దేవుడు చూడగలిగే మార్పుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో వెళుతున్నాడని గ్రహించినప్పుడు అతను అక్కడే ఆగిపోయి మరలా వెనక్కి తిరిగి చూసుకొని ఎక్కడైతే తాను పడిపోయాడో, ఎక్కడైతే తాను దేవునికి దూరస్తుడిగా జీవిస్తానో దాని విషయంలో తాను పరితాపాన్ని పొంది మార్పు చెందేటటువంటి విధానం కావాలని మరి చదవబడినటువంటి వాక్యములో మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా పాపములు తుడిచివేయబడుటకే అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో మరి రాయబడటానికి ఉపయోగించేటటువంటి ఒక సిర లేక ఇంక్ అనేటటువంటి పదంలో ఆ ఇంకును వ్రాసేటప్పుడు ఆ వ్రాతలో ఏమైనా తప్పులు దొరికితే ఒక రకమైనటువంటి మరి ఒక తడి గుడ్డతో తుడిస్తే ఆ యొక్క అక్షరాలు పోయే విధంగా ఒక యాసిడ్ ఉండేదట. ఆ యాసిడ్ని ఒక గుడ్డలో మరి తడిపి దాన్ని తుడిచినప్పుడు ఆ అక్షరాలన్నీ పోయేవి. ఆ యాసిడ్ వలె మరి దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడేటటువంటి ఒక నీతియుక్తమైనటువంటి జీవిత విధానము మనకు కావాలి. అంటే మనం ఏం చేయబడాలని అంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడేటటువంటి ఒక ఆధ్యాత్మికమైన పరివర్తన మన జీవితంలో కావాలి అనేటటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. మూడవది అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటటువంటి బహుమానం ఏమిటంటే మరి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఎటువంటి తారతమ్యం లేకుండా చక్కగా మన యొక్క జీవితంలో ఒక సంతోషాన్ని కలిగి ఉండేటటువంటి విధానం. అంటే ఒక నిర్మలమైన మనస్సుతో, ఒక ప్రత్యేకమైనటువంటి హృదయంతో మనము మన యొక్క పాపము నుంచి విడుదల పొందిన తర్వాత మన హృదయం ఎంతో తేలికైపోతాం, గాలిలో తేలినట్లుగా అయిపోతాం. అంటే ఎప్పుడైతే మన పాపాలని విడిచిపెడతామో, మనం పశ్చాత్తాప్తులుగా ఉంటామో, మన పరివర్తన మన జీవితంలో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది.
అప్పటి వరకు ఉన్నటువంటి మన జీవిత విధానంలో ఎన్నెన్నో విషయాల్లో మనము దేవునికి దూరస్తులుగా జీవించి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మనము మన యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనత్వంలో నడిపించబడటానికి దేవునితో ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ద్వారా మనల్ని మనం పునీతులుగా చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారు వారి పాపము నుంచి విడుదల పొందుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మరి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ లెంట్ కాలంలో మన హృదయాల్ని కఠినం చేసుకోకుండా మన హృదయాల్ని ఒక మృదుత్వంతో కూడినటువంటి నిర్మలమైన మనస్సుతో హృదయంతో మన పాపాలు తుడిచివేయబడాలి, దేవుని యొక్క రక్తంతో కడగబడాలి, మనము మారు మనసు అనుభవాన్ని పొందాలి, పశ్చాత్తాప హృదయంతో ప్రభువుకు సమీపంగా జీవించాలని మరి మనం పరిశీలన చేసుకుంటూ అట్టి రీతిగా మరి ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని విడిచిపెట్టి పర సంబంధమైనటువంటి జీవితంలో అనేకులకు మేలుకరంగా మనం ఉండగలందులకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు తోడైండి కాచి కాపాడునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలో 2వ శుక్రవారపు ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన నీ గొప్ప ప్రణాళిక కొరకై, ప్రేమ కొరకై నీ సన్నిధానంలో వందనాలు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. మారు మనసు పొందుట కొరకైనటువంటి పిలుపులో మమ్మల్ని మేము పునీతులుగా చేసుకుంటూ మా జీవితాల్లో ఎక్కడైతే నీకు దూరస్తులుగా మేము జీవిస్తున్నామో ఆ జీవిత విధానాన్ని మేము విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని మేము ధరించుకుంటూ ఒక ప్రభువా మరి చెప్పబడిన వాక్య రీతిగా మా పాపములను తుడిచివేయబడేటటువంటి రీతిగా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మలను ఆవరించి అభిషేకించి బలపరిచి నడిపించి నీ కృపాహస్తాలలో కాచి కాపాడమని చేరవచ్చిన ప్రియబిడ్డలందరినీ దీవించి నీ కృపలో బలపరిచి నడిపించమని ఈ దినాశ్రాంతి నింపండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి వారి జీవితాల్లో నీ కార్యాలు జరుగుటకు అవకాశం ఇవ్వగలందులకు వారి హృదయము, తలంపు, ఆలోచన సమస్తమును నీ కృపలో నడిపించి బలపరిచి కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరమ